తమ ప్రభుత్వం నిబద్ధతతో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు. నిండుకుండ లాంటి రాష్ట్రాన్ని వట్టికుండగా తయారు చేసిందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చివరికి పక్కనున్న చిన్న గ్రామాలు కుగ్రామాలున్న అక్కడికి కూడా అధికారులు అప్లికేషన్లు తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారిని అడిగాను, ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఈ జిల్లాలోనే అడిగాను. సుమారు 1,26,000 చిలుకు అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ఎంతమంది ఆ ఊళ్ళల్లో ఉన్నారు అని కలెక్టర్ గారిని అడిగాను. 1,32,000 మంది ఉంటే 1,26,000 మంది ఇప్పటిదాకా మనం వెళ్లిన గ్రామాల్లో అప్లికేషన్లు పెట్టుకున్నారని కలెక్టర్ గారు చెప్పారు. నిజమిది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మంచి జరుగుతుందని కలల కన్నా తెలంగాణ ప్రజల కోరికల కలల్లాగనే మిగిలిన ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కుటుంబాలు బాగుపడతాయని ఎదురు చూసి రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా మీ మనసుల్లో కోరికలు అడగకపోతే అది కరెక్ట్ కాదు అని మీ వద్దకే ప్రభుత్వాన్ని పంపించి మీ ఇంటి దగ్గరికి అధికారులను పంపించి మీ మనసులో ఉన్న కోరికలు సేకరించి నిబద్ధతతో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీ గుమ్మానికి చేర్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం తీసుకోబోతున్నాం. చివరికి పక్కనున్న చిన్న గ్రామాలు కుగ్రామాలున్న అక్కడికి కూడా అధికారులు అప్లికేషన్లు తీసుకొని మీ దగ్గరికి